కౌన్సిల్లో ఆమోదం పొందిన అంశాలను ప్రభుత్వం ద్వారా రద్దు చేయించడం దారుణమని రాయన భాగ్యలక్ష్మి విమర్శించారు. బీసీ మహిళ ఐలమ్మ పేరును కళ్యాణ మండపానికి పెడితే తొలగించి తమకు నచ్చిన పేరును పెట్టుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఒక బీసీ రజక మహిళకు జరిగిన తీవ్ర అన్యాయంగా పరిగణిస్తూ కౌన్సిల్ రూలింగ్ ఇచ్చిందని ఆమె కమిషనర్ దృష్టికి తెచ్చారు. కౌన్సిల్ సమావేశం అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత కౌన్సిల్లో ఆమోదించిన చిట్యాల ఐలమ్మ పేరును కళ్యాణ మండపానికి పెట్టే విషయంలో జరిగిన పరిణామాలపై ఆమె మాట్లాడారు. గత కౌన్సిల్లో కౌన్సిలర్ మల్లేశ్వరి చొరవతో నిర్మించిన రజక కళ్యాణ మండపానికి చిట్యాల ఐలమ్మ పేరును తీర్మానం చేసి ఆమోదం పొంది బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు ఆమోదించిన ఈ పేరును గాని ఇతర పనులు గాని మళ్లీ గవర్నమెంట్కు పంపించి రద్దు చేస్తున్నారని మేయర్ ఆరోపించారు. ఒకసారి కౌన్సిల్ ఆమోదం పొందిన అంశాలను రద్దు చేసి తమకు నచ్చిన పేర్లు ప్రతిపాదించడం సరికాదని, ఇది కౌన్సిల్ మరియు కార్పొరేషన్ యొక్క విలువలను తగ్గించే చర్య అని ఆమె విమర్శించారు. ఇది ఒక బీసీ మహిళ రజక మహిళకు జరుగుతున్న అన్యాయంగా భావించి ఈ విషయంపై కమిషనర్కు తెలియజేస్తున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వానికి రద్దు కోసం పంపిన ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం కార్పొరేషన్కు రాలేదని, తక్షణమే చిట్యాల ఐలమ్మ పేరును కళ్యాణ మండపానికి పెట్టాలని కౌన్సిల్ రూలింగ్ చేసి కమిషనర్కు తెలియజేసినట్లుగా మేయర్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల అంశంపై మాట్లాడుతూ కౌన్సిల్లో 88 కింద మెడికల్ కాలేజీలు మరియు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే 2 అంశాలను చర్చ కోసం ముందుకు తీసుకొచ్చినట్లుగా తెలిపారు. గతంలో 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ పెట్టుకున్నప్పటికీ 5 ఏళ్లలో వాటిని తేలేకపోయారని విమర్శించారు. అయితే 2019-2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు 17 మెడికల్ కాలేజీలను తీసుకుని రాగా అందులో 5 పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేసుకుని పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ మెడికల్ కాలేజీలో మెరిట్ స్టూడెంట్లు ఉచితంగా సీట్లు తెచ్చుకొని చదువుకుంటున్నారని, పీజీకి కూడా కొన్ని సీట్లు వచ్చాయని వివరించారు. నగరపాలక సంస్థలో కౌన్సిల్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కౌన్సిల్లోన 179 అంశాలన్నవి ఈరోజు కౌన్సిల్ ముందుకు రావడం జరిగింది. గత కౌన్సిల్లో ఏదైతే చాకల ఐలమ్మ గారి పేరుని తీర్మానం చేయటం జరిగింది. మల్లేశ్వరి గారు ఆమె డివిజన్లోన ఆమె ఒక రజక మహిళ అయి ఉండి ఆమె ఒక రజక కళ్యాణ మండపాన్ని కట్టించాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక కమ్యూనిటీ హాల్ అన్నది నిర్మించడం జరిగింది. దానికి గతంలోన ఆ కమ్యూనిటీ హాల్కి పేరు తీర్మానం చేయటం జరిగింది. ఆ పేరు తీర్మానం జరిగిన తర్వాత ఆ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తిగా నిర్మించడం జరిగిన తర్వాత దానికి చాకల ఐలమ్మ అని పెట్టి పేరు అన్నది చిట్యాల ఐలమ్మ అనే పేరు అన్నది ప్రతిపాదించడం జరిగింది. ప్రతిపాదన ఆమోదం జరిగింది కాబట్టి ఆ బోర్డు మనం ఆ కళ్యాణ మండపానికి పెట్టడం జరిగింది. ఈ కౌన్సిల్లోన ఏం జరుగుతుందంటే గతంలోన ఏదైతే ప్రతిపాదనలు పెట్టారో ఆ కార్పొరేటర్ల ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఆ ప్రతిపాదనల్ని మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంటు ఇప్పుడు ఉన్న అధికారుల ద్వారా ఆ పేర్లను కానీ లేకపోతే ఏదైనా సంబంధిత వర్కులు కానీ మళ్ళీ గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్లో దాన్ని క్యాన్సిల్ చేయటం జరుగుతుంది. ఇంతవరకు కార్పొరేషన్లో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదు. ఒకసారి కార్పొరేషన్లోన కౌన్సిల్లోన ఆమోదన అయినవి మళ్ళీ గవర్నమెంట్కి పంపించి వాళ్ళకి నచ్చే విధంగా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి నచ్చే విధంగా వాటికి వేరే పేర్లు ప్రతిపాదన పెడుతున్నారు, వాటికి వేరేగా పెట్టిస్తున్నారు అని అంటే ఇదేం సంస్కృతి? అంటే రాబోయే తరాలకి రాబోయే కార్పొరేషన్లు ఎలా నడవాలన్నది వీళ్ళు ఏం దారి చూపిస్తున్నారు? ఈ రకంగా గత కౌన్సిల్లో పెట్టినవి ఇప్పుడు ఉన్న వాళ్ళు క్యాన్సిల్ చేస్తే రేపటి రోజున వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఇట్లాగే క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు కదా. అంటే కౌన్సిల్కి కానీ కార్పొరేషన్కి కానీ వీళ్ళు ఇస్తున్న విలువ ఏంటి, వీళ్ళు కౌన్సిల్ తీర్మానానికి ఇస్తున్న విలువ ఏంటి అన్నది ఈరోజు కౌన్సిల్లోన ఒక బీసీ మహిళ ఒక రజక మహిళకి జరుగుతున్న అన్యాయంగా మేము తెలియజేసుకున్నాం. దీని మీద కమిషనర్ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ పేరు గవర్నమెంట్కి క్యాన్సిల్ చేయమని పంపించారో ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క విషయం ఇంకా బయటికి రాలేదు కాబట్టి, ఇంకా గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుందో అది ఇంకా కార్పొరేషన్ రాలేదు కాబట్టి ఇమీడియట్గా రేపు పొద్దున్న కల్లా చిట్యాల ఐలమ్మ అన్న పేరు ఆ కళ్యాణ మండపానికి పెట్టాల్సిందిగా మేము కమిషనర్ గారికి తెలియచేయడం జరిగింది. ఇది కౌన్సిల్ రూలింగ్ చేయడం జరిగింది. అలాగే 88K కింద 2 అంశాలన్నవి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఏదైతే మా సభ్యులు అందరూ ఓటింగ్ ప్రకారం 88Kలో ఒక 2 అంశాలు మేము ముందుకు తీసుకొచ్చి దాని గురించి కూడా చర్చించడం జరిగింది. ఆ అంశాలు ఏంటంటే
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గత 2014 నుంచి 19లోన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ పెట్టుకున్నారు. కానీ 5 ఏళ్లలోన ఆ 4 మెడికల్ కాలేజీ పర్మిషన్ అన్నది చంద్రబాబు నాయుడు గారు హయాంలోన 2014 నుంచి 19లోన తేలేకపోయినారు. 2019 నుంచి 24లోన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ చేసుకొని అందులోనే ఈరోజు ఆ వైద్య విద్యను అభ్యసిస్తున్న పిల్లలు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెడికల్ కాలేజీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లోన వాళ్ళ సీట్లు తెచ్చుకొని ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు ఉన్నారో వాళ్ళ సీట్లు తెచ్చుకొని ఈరోజు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు చదువుకుంటున్నారు.